క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. ఈ రోజున విండోర్ఫ్ అనే విచారణలో మా క్రిస్మస్ డెకరేషన్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ పశువుల పాకలో క్రీస్తు ప్రభు మనకు కనిపిస్తూ ఉన్నారు. పశువుల పాకలో క్రీస్తు ప్రభు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్రొవ్వొత్తి వెలుగుతుంది, క్యాండిల్. ఈ క్యాండిల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ క్యాండిల్ లైట్ ఇది బెత్లెహేమ్ నుంచి తీసుకొచ్చారు. చూడండి, అక్కడ ఫ్రీడమ్స్ లిస్ట్ హౌస్ బెత్లెహేమ్ అంటే బెత్లెహేమ్ నగరం నుంచి ఈ యొక్క క్రొవ్వొత్తి కాదు కానీ ఆ లైట్, క్యాండిల్ లైట్ అంటే ఏం చేస్తారంటే, ఇక్కడ జర్మనీ నుంచి కొంతమంది వెళ్ళి తీసుకొచ్చి ఆ క్రొవ్వొత్తి వెలుతురుని అన్ని ప్రదేశాలకి మరి వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ ఫైర్ వేర్ అని ఒక గ్రూప్ ఉంటుంది, మనకి అగ్నిమాపక కేంద్రంలో పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది వెళ్ళి ఆ యొక్క బెత్లెహేమ్ నగరం నుంచి వచ్చిన ఆ శాంతి సమాధానాలతో ఉన్న ఆ క్రొవ్వొత్తిని అన్ని విచారణలకు అందిస్తారు. అట్లాగే మా విచారణ కూడా ఇది వచ్చిందనమాట. సో ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ చూడండి, చక్కగా క్రిస్మస్ ట్రీస్ ఎంత అందంగా ఉన్నాయో. క్రిస్మస్ డెకరేషన్ చక్కగా, ఈ క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత అంటే, ఇది కొద్దిగా చిన్న క్రిస్మస్ ట్రీ. అదే కొంచెం పైన అయితే ఇంకా కొంచెం పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది. ఇక్కడ మధ్యలో దివ్య సప్రసాదం మధ్యలో ఉంది. ఇక్కడ తర్వాత ఇక్కడ మళ్ళా ఇంకో క్రిస్మస్ ట్రీ మనకు కనిపిస్తుంది. అంటే మా దేవాలయంలో 3 క్రిస్మస్ ట్రీలు, ఇక్కడ విండోస్లో 3 క్రిస్మస్ ట్రీలు కనపడుతున్నాయి. ఇక్కడ ఒకటి క్రిస్మస్ ట్రీ, రెండవ క్రిస్మస్ ట్రీ, ఇక మూడవ చిన్న క్రిస్మస్ ట్రీ. సో గుడి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నేను మీకోసమని ఈ చిన్న వీడియోని చేస్తూ ఉన్నాను. మీ అందరికి ఒక చిన్న పాట. ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరసిన రోజు, ధృవతార వెలసిన రోజు. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. దేవుడే మానవుడై అరుదించే ఈ జగతిలో, వరమేరి తనయునిగా అరుదించే ఈ జగతిలో, చిన్నారి యేసుకు సిరులిచ్చు బాబుకు లాలి పాడుదాం. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. చూసారా ప్రియులారా, ఈ విధంగా మా దేవాలయంలో క్రిస్మస్ డెకరేషన్ ఈ విధంగా మరి తయారు చేయటం జరిగింది. ముందుగా మీ అందరికీ ఒక చిన్న ఒక ప్రశ్న. క్రిస్మస్ ట్రీస్ ఎందుకు పెడతారో తెలుసా? అంటే అలనాడు ఆది కాండంలో అవ్వ ఆదం చేసిన పాపం ఒక చెట్టు వద్ద జరిగింది కాబట్టి, అలనాడు ఆ చెట్టు దగ్గర పండు తినవద్దన్న పండును వారు తిన్నారు కాబట్టి
అక్కడ పాపం అనేది జరిగింది, తప్పు జరిగింది. దానివల్ల మనందరికీ జన్మ పాపం అనేది అంటుకుంది. కానీ తరువాత క్రీస్తు ప్రభు తన జననం ద్వారా, సిలువ మీద మరణించడం ద్వారా, మరి ఆయన ఆ యొక్క చెట్టు మీద చనిపోయాడంటే ఆ చెట్టు వద్ద, ఆ యొక్క సిలువ వద్ద మళ్ళా ప్రభు మోక్షాన్ని తెరిచారు. కాబట్టి ఈ యొక్క దానికి గుర్తుగా క్రిస్మస్ ట్రీని మనం గుళ్ళో పెడతాం అన్నమాట. ఆ క్రిస్మస్ ట్రీ బ్లెస్సింగ్కి గుర్తు, ఆనందానికి గుర్తు, సంతోషానికి గుర్తు. ఆదికాండంలో ఉన్న ఆ వృక్షం పాపానికి గుర్తయితే, ఇగో ఈ క్రిస్మస్ ట్రీ బ్లెస్సింగ్కి గుర్తు. మీ కుటుంబాల్లో కూడా క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడానికి ప్రయత్నించండి వీలైతే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుదురుగాక. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.